అందరికీ నమస్కారం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు. ఎందుకు అడుగుతుంటానికా? ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను. అరిచేతులు ఉవ్వోగేదో తెలియక సస్తనా సర్వనాశనం చేస్తారు రాష్ట్రాన్ని. ఇంకా ఏ మొక్కలు వచ్చారు మీరు? నేను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? గొంతై మాట్లాడాను. ఆ పిచ్చోడు గురించి మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడు. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివా, నిన్నే చూస్తున్నా ఎదురుగా. నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు. టంగుటూరి వీరేశం భక్తానందం గురించి మాట్లాడమనండి ఆయన ముందు. ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నాం. అకారణంగా నాకు సస్పెండ్ చేశారని. అర్థం కాలేదా? అటు చూడు. మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. వ్యక్తిగత కారణాలు నాకు సస్పెండ్ చేశారని. అయ్యయ్యో సానుభూతి వద్దురా. చాలా తప్పు. ఇది చాలా బాధ పెడుతుంది నాకు. ఇలాంటి మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బక్ 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 జుబ్బక్. వీడేమన్నా నీతిమంతుడా? వీడేమన్నా తిన్నమైనోడా? రౌడీ యాదవ్ తీసుకొచ్చి మీరు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు కరిగిపోయాను కర్పూర వీణలా. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను. ఒట్టు పెట్టుకుంటాడు, బుద్ధి లేని పని చేస్తాడు. అన్ని పవన్ కళ్యాణ్ పిచ్చోడైతే ఈడెవడు? గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఒట్టు కోసం ఏంట్రా కుక్కలా మాట? ఏంట్రా కుక్కలా మాట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. ఇవన్నీ నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి. ఇవన్నీ 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, నా పైన ఆధారపడి ఉన్నటువంటి అభిమానుల కోసం. తాతకు అభిమానులు కూడా ఉన్నారా? సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.